बीजेपी 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 नीट परीक्षा नीट परीक्षा नीट परीक्षा ओडे 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 बीजेपी 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 नीट परीक्षा नीट परीक्षा नीट परीक्षा ओडे 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 बीजेपी बीजेपी आम आदमी पार्टी आम आदमी पार्टी आम आदमी पार्टी నరేంద్ర మోడీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైంది. లీకు వీరుడు నా రాకుమారుడు అన్న విధంగా నరేంద్ర మోడీ గారు తయారయ్యారు. ఒక్క పోటీ పరీక్షను కూడా అవకతవకలకు అక్రమాలకు అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారైంది. ఈ 10 సంవత్సరాలలో 72 సార్లు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదు. మొన్న 18వ తారీఖున దేశంలోని విశ్వవిద్యాలయాలలో కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. మరుసటి రోజు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఇది నిన్న 18న ఎగ్జాము, 19న రద్దు. అంతకుముందు మే 5వ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించింది. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ దురదృష్టవశాత్తు 5వ తారీఖున పరీక్ష రాస్తే 4వ తారీఖునే దేశంలోని అనేక సెంటర్లో పరీక్ష పేపర్ లీక్ అయింది. బీహార్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో, ఆ 3 రాష్ట్రాలు కూడా బీజేపీ మిత్రపక్షాలు పాలించే రాష్ట్రాలు. అక్కడ ఆ ప్రభుత్వాలే ఎఫ్ఐఆర్ చేయడము. ఇప్పటి వరకు బీహార్లోనే 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులే ఒప్పుకున్నారు. ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల నుండి 32 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు, వాళ్ళు ఇచ్చినట్టు, పేపర్ వాళ్ళ చేతికి వచ్చినట్లు, ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా అంగీకరించారు. ఇక్కడ విచిత్రం ఏమంటే మొత్తం నీట్ ఎగ్జామ్లో 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. కాబట్టి 180 కరెక్ట్ అయితే 720 మార్కులు వస్తాయి. అందులో 179 కరెక్ట్ అయితే 716 మార్కులు వస్తాయి. 717 కానీ 18 కానీ 19 కానీ వచ్చే ఆస్కారమే లేదు. కానీ ఈ ఎగ్జామ్లో 67 మందికి 720కి 720 వచ్చాయి. మరికొందరికి 719, 718, 717 వచ్చాయి. ఇది యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తుడు కూడా లెక్కలు అర్థం కాలే. ఆస్కారమే లేదు. ఒక్క ప్రశ్న తప్పున 716 వస్తాయి. ఎన్నికనైతే 720 వస్తాయి. ఆ 720 67 మందికి వచ్చాయి. ఇంతవరకు నీట్ ఎగ్జామ్లో అసలు 100కి 100 మార్కులు రావడము దుర్లభం. ఎప్పుడన్నా వచ్చినా ఒకరికో ఇద్దరికో. ఈసారి ఏకంగా 67 మందికి వచ్చాయి. ఆ 67 మందిలో హర్యానాలో ఒక పరీక్షా కేంద్రంలో పక్కనే కూర్చొని పరీక్షలు రాసిన 6 మందికి వచ్చాయి. దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కొందరికి పరీక్ష పేపరు లేట్గా ఇచ్చామని చెప్పేసి ఆ సాకు చూపించేసి 1567 మందికి గ్రేస్ మార్కులు వేశారు. ఆ గ్రేస్ మార్కులు పొందిన వాళ్ళలో ఎక్కువ మందికి 100% మార్కులు వచ్చాయి. దీని మీద విమర్శ వచ్చే తల్లికల్లా మళ్ళీ గ్రేస్ మార్క్ రద్దు చేసి మళ్ళీ వాళ్ళకు పరీక్ష పెడతామంటున్నారు. బీహార్, ఒరిస్సా, కర్ణాటక చెందినటువంటి అభ్యర్థులు గుజరాత్లోని గోధ్రా జిల్లాలో ఒక మారుమూల కేంద్రంలో పరీక్షలు రాశారు. వాళ్ళకేమో కర్ణాటకలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. ఆడికెందుకు పోయినారు? ఆడ వచ్చేసి ముందుగానే మాట్లాడుకొని ఆ పరీక్ష లీక్ అయింది, డబ్బులు ఇచ్చి ఆడికి పోయి రాశారు. ఈ విధంగా అడుగడుగున అక్రమాలు, అవినీతి, అవకతవకలు నీట్ ఎగ్జామ్లో జరిగాయి. కాబట్టి ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి. సమగ్ర సత్వర విచారణ జరిపి దోషులను శిక్షించండి.
ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గత 10-15 రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్టు నరేంద్ర మోడీ ఇంతవరకు మౌనం వీడలే. ప్రతిదానికి మన్ కీ బాత్ అని చెప్పేసి మాట్లాడే నరేంద్ర మోడీ ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడం లేదు. కాబట్టి అందుకోసం ఈ యొక్క నరేంద్ర మోడీ ఆ మౌనంగా ఉండేదానికి వ్యతిరేకంగా రెండవది వచ్చేసి ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, మళ్ళీ సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటన చూడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కడప జిల్లా వేంపల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పీఎం గారు ఆయన మౌనం వీడి ఈ యొక్క నీట్ పరీక్ష గురించి ఆయన మాట్లాడాలి. ఈ పరీక్షను వచ్చేసి రద్దు చేయాలి, మళ్ళీ సమర్థవంతంగా పక్కన నిర్వహించాలి. దేశంలో దేశ స్థాయిగా ప్రతి ఒక్క యువకుడు వారి యొక్క తల్లిదండ్రులు కష్టార్జితంతో వారు జత చేసుకొని వాళ్ళ పిల్లలు విద్యావంతులు కావాలని నీట్ పరీక్షలకు గత 3-4 సంవత్సరాలుగా వాళ్లకు ప్రయోజకులు చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశలని ఈరోజు ఏదైతే NTS ఏదైతే నిర్వహణ సంస్థ ఉందో పేపర్ని లీక్ చేసి, నీట్ పరీక్ష పేపర్ని లీక్ చేసి గుజరాత్ నుంచి ప్రారంభమైన ఈ నీట్ కుంభకోణం హర్యానా దాకా చేరి ఈరోజు ఎక్కడైనా ఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తే ఒక్కరా ఇద్దరా అప్పప్ప అంటే ఒక 4 పాస్ కావాలి. అలా కాకుండా దాదాపు 67 మంది నీట్ పరీక్షలో ఒకటే స్థాయి ర్యాంకు తెచ్చుకున్నారంటే ఇది పేపర్ లీక్ అని 100% ప్రతి చదువుకున్న వాడికి అర్థమవుతుంది. ఇంతే కాకుండా రెడ్ హ్యాండెడ్గా గుజరాత్లో 3 అధికారులు ఎవరైతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటాడో విద్యా సమస్యకు సంబంధించి ఆ యొక్క పాఠశాలకు కరెస్పాండెంట్గా ఉన్న ఒక వ్యక్తి మరియు బయట కన్సల్టెన్సీ నిర్వర్తించే అతను అంటే ఒక బోకర్లా ఈ ఎవరైతే చదువుకున్న వాళ్ళకు సీట్లు ఇప్పించడం ఇది అది అని చెప్పి డబ్బులు లాక్కోవడం వంటి వాళ్ళు కలిసి పేపర్ లీక్ చేశారంటే ఈ భారతదేశంలోని ఏదైతే NTA ఏదైతే నీట్ ఎగ్జామినేషన్ సమస్య ఉందో ఎక్కడ మొత్తం నిద్రపోతుందని ఈరోజు దేశవ్యాప్తంగా యువత ఖండిస్తుంది. ముఖ్యంగా యువత ఖండిస్తే ప్రతిపక్షాలు వాళ్ళకు మద్దతు ఇస్తే ప్రతిపక్షాలు మద్దతు కూడబెట్టుకున్న విద్యార్థులను కేంద్రం వీళ్ళు కావాల్సిగా అవహేళన చేస్తున్నారు, అబండాలు వేస్తున్నారంటూ ప్రతిపక్షాల మీద కేంద్రం ఏడ్చి సావడం సిగ్గు చేయడం ఈ మోడీ ప్రధానికి. ఎలా అయితే ఈ పేపర్ లీక్ అయిందో వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు ఇంతమంది వాళ్ళు తినగా కూడబెట్టుకున్న విద్యను ఈరోజు మీరు బహిర్గతం చేసి లీక్ చేశారే, వీరికి ఏం మీరు న్యాయం చేస్తారు? కాబట్టి ఏదైతే ఈ ఫేక్ 67 మంది ఎవరైతే ఫేక్గా ఎగ్జామ్స్ ఇచ్చారో వాళ్ళని రద్దు చేస్తూ నీట్ పరీక్షని మరోసారి నిర్వహించాలని ఈరోజు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాలు మొత్తం ముక్త కంఠంతో మేము ఈరోజు కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఈ నీట్ పరీక్షని మరోసారి జరిపి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మొత్తం అఖిలపక్షం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.